వెల్కమ్ టు జ్ఞానప్రసూన ఆస్ట్రో ఛానల్. ఇవాటి వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం పూర్వజన్మ మంచి ఫలితాలను అనుభవించడానికి ఎవరు జన్మించారు అనే అంశం. ముఖ్యంగా మన హిందూ ధర్మశాస్త్రాన్ని అనుసరించి పూర్వజన్మ మరుజన్మ ఉంటుందని మనం బలంగా నమ్ముతాము. మనం గత జన్మలో చేసుకున్న మంచి చెడు కర్మలను బట్టి ఈ జన్మ ఉంటుందనే దృఢమైన విశ్వాసం కూడా ఉంటుంది. జ్యోతిష శాస్త్రం కూడా దీన్ని సపోర్ట్ చేస్తుంది. ఒక జాతకంలో పూర్వ పుణ్యం పూర్వ పాపాన్ని సూచించే స్థానం పంచమ స్థానం, భాగ్యస్థానం అదృష్టాన్ని సూచించే స్థానం 9వ స్థానం, అంతేకాక అభిలాషలను పూర్తి చేసే స్థానమైన 11వ స్థానం కూడా మన అదృష్ట అవకాశాలను సూచిస్తుంది. ఒకరు పూర్వజన్మలో చేసిన మంచి చెడు కర్మ ఫలితాలలో అధిక మంచి ఫలితాలను పొందడానికి జన్మించారని జాతకాన్ని చూచి అంచనా వేయవచ్చు. మీ జాతకంలో లగ్నం నుండి 5వ స్థానంలో, 9వ స్థానంలో లేదా 11వ స్థానంలో సహజ శుభగ్రహాలైన గురు భగవానుడు, శుక్ర భగవానుడు ఒంటరిగా శత్రుస్థానమనే స్థితిని కానీ, నీచం అనే స్థితిలో కానీ లేకుండా ఉన్నట్లయితే మీరు పూర్వజన్మలోని పుణ్య ఫలితాలను అనుభవించడానికే జన్మించారని అర్థం. ఇందులో పంచమ స్థానంలో సహజ శుభగ్రహాలు అమరి ఉంటే జన్మించడమే మంచి కుటుంబంలో, మంచి వాతావరణంలో పుట్టడం, మంచి తల్లిదండ్రులు, మంచి చదువు, మంచి ఆర్థిక వ్యవస్థ, ఉన్నత స్థితి వంటివి చిన్న వయస్సు నుండే దొరుకుతాయి. 9వ స్థానంలో శుభగ్రహాలు ఉంటే సాధారణ కుటుంబంలో జన్మించినప్పటికీ మధ్యమ వయస్సు నుండి అంటే 35 సంవత్సరాల తరువాత జీవితంలో మంచి ఫలితాలు మొదలై చివరి వరకు ఉంటాయి. తర్వాత 11వ స్థానంలో ఈ శుభగ్రహాలు భంగపడకుండా బలంగా అమరి ఉంటే ఒక వ్యక్తికి 40 లేదా 45 సంవత్సరాల వరకు సాధారణ జీవితాన్ని గడిపి తరువాత జీవితంలో యోగమైన కాలం ప్రారంభమవుతుంది. ఇది 3 తరహాలుగా విభజించబడింది. పుట్టినప్పటి నుండి తన పూర్వజన్మ పుణ్య ఫలితాలను అనుభవించడానికి పంచమ స్థానం బాగుండాలి. మధ్యమ వయస్సు అంటే వివాహానంతరం జీవితంలో మంచి ఫలితాలను పొంది మంచి పురోగతిని సాధించిన వారికి 9వ స్థానం బాగుండాలి. 45 సంవత్సరాల వరకు ఒక సరాసరి జీవితాన్ని గడపడం, జీవితం పోరాటంగా ఉండడం, దాని తరువాత అకస్మాత్తుగా చాలా పెద్ద ఎత్తుకు చేరుకోవడానికి 11వ స్థానం బాగుండాలి. గురు శుక్రులిరువురు మీ పూర్వపుణ్య మంచి ఫలితాలను అనుభవించడానికి సహాయపడే గ్రహాలు. ఇక 12 లగ్నాల జాతకులకు వీళ్ళ వ్యవస్థ ఎలా ఉంటే బాగుంటుందో ఇప్పుడు తెలుసుకుందాము. మేష లగ్న జాతకులకు సంబంధించినంత వరకు పంచమ స్థానమైన సింహంలోనో, 9వ స్థానమైన ధనుస్సులోనో గురు భగవానుడు ఉన్నప్పుడు పూర్వజన్మ పుణ్య ఫలితాలను అనుభవించడానికి జన్మించారని అర్థం. కారణం గురువుకు సింహం అతిమిత్ర స్థానం, ధనుస్సు గురువుకు మూల త్రికోణ స్థానం. వృషభ లగ్నానికి సంబంధించినంత వరకు గురువు అష్టమాధిపతి కావున అంత సులభంగా మంచి ఫలితాలనిచ్చే అవకాశం ఉండదు. కానీ కండిషన్స్ అప్లై అనే కోవలో 11వ స్థానంలో తన స్వంత రాశిలో ఉంటే వీళ్ళు మధ్యమ వయస్సు తరువాత ఖచ్చితంగా మంచి ఫలితాలను ఎదురు చూడవచ్చు. అంతేకాక లగ్నాధిపతి శుక్రుడు 11వ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉంటే కూడా పూర్వ పుణ్య శుభ ఫలితాలను అనుభవించడానికి జన్మించారని తీసుకోవచ్చు. మిథున లగ్న జాతకులకు పంచమ స్థానంలో శుక్రుడు స్వంత రాశి అనే స్థితిలో ఒంటరిగా ఎటువంటి భంగం లేకుండా ఉన్నా, 9వ స్థానంలో అతి మిత్ర స్థానం అనే స్థితిలో ఉన్న మంచి ఫలితాలను ఇస్తారు. వీళ్లకు గురువు మంచి ప్రయోజనాలను ఇచ్చేవారుగా అమరరు.
కర్కాటక లగ్న జాతకులకు 9వ స్థానంలో గురువు స్వంత రాశి అనే స్థితిలో ఉన్న, శుక్రుడు ఉచ్చం అనే స్థితిలో ఉన్న వీళ్ళు పూర్వజన్మ పుణ్య ఫలితాలను అనుభవిస్తారు. తర్వాత 11వ స్థానంలో స్వంత రాశి అనే స్థితిలో శుక్రుడు ఒంటరిగా ఉంటే బాధకాన్ని చేస్తారు అన్న శుభ ఫలితాలను అనుభవించేట్లు చేస్తారు. సింహ లగ్నానికి సంబంధించినంత వరకు 5వ స్థానం అనే ధనుస్సులో స్వంత రాశి అనే బలాన్ని గురువు పొందినప్పుడు అద్భుత యోగ భాగ్యాలను ఇస్తారు. 9వ స్థానమైన మేషంలో కూడా ఖచ్చితంగా అదృష్ట యోగ భాగ్యాలను ఇస్తారు. 11వ స్థానంలో శుక్రుడు మిత్రస్థానం అనే స్థితిలో ఉండి కొంతమేరకు అదృష్ట అవకాశాలను ఇస్తారు. కన్యా లగ్న జాతకులకు సంబంధించినంత వరకు 9వ స్థానంలో శుక్రుడు బలంగా ఉన్నప్పుడు మంచి యోగ ఫలితాలు ఉంటాయి. 11వ స్థానంలో గురువు ఉచ్చ స్థానంలో ఉంటే బాధకత్వాన్ని అధిగమించి వీళ్ళ పూర్వపుణ్య ఫలితాలను అనుభవించే యోగాన్నిస్తారు. తులాలగ్న జాతకులకు సంబంధించినంత వరకు గురువు శుక్రుడు 5, 9, 11 స్థానాలలో అతి గొప్ప యోగాన్నిచ్చే అర్హతను కలిగి ఉండరు. ఎందుకంటే తుల కర్మనాయకుడైన శని భగవానుడు ఉచ్చం పొందే స్థానం కావున కర్మ ఫలితాలను అనుభవించడానికే అధికంగా జన్మిస్తారు అనే సూక్ష్మాన్ని మీరు తెలుసుకోవడం అవశ్యం. అదే సమయం 5వ స్థానంలో శుక్రుడు ఒంటరిగా ఉంటే మంచి కుటుంబంలో జన్మించడం, జీవితంలో పురోభివృద్ధిని పొందుతారు. 9వ స్థానంలో శుక్రుడు ఉన్న హార్డ్ వర్క్ చేయాలి. శని భగవానుడు ఉచ్చం అయ్యే లగ్నం కాబట్టి హార్డ్ వర్క్తోనే అదృష్టం ఏర్పడుతుంది. వృశ్చిక లగ్న జాతకులకు 5వ స్థానంలో గురువు స్వంత రాశి అనే బలంతో ఉంటారు. 9వ స్థానంలో ఉచ్చం అనే బలాన్ని పొందుతారు కాబట్టి మంచి యోగ భాగ్యాలను అనుభవించే అవకాశం ఉంటుంది. ధనుస్సు లగ్న జాతకులకు గురు భగవానుడు లగ్నాధిపతి కావున లగ్నంలో దిగ్బలం అనే స్థితిలో ఉన్న, 5వ స్థానంలో ఉన్న, 9వ స్థానంలో ఉండడం వల్ల అదనంగా మంచి ఫలితాలు ఉంటాయి. అంతేకాక 11వ స్థానంలో శుక్రుడు స్వంత రాశి అనే స్థితిలో ఉన్న పూర్వపుణ్య ఫలితాలను అనుభవించే యోగ్యతను ఏర్పరచుతారు. మకర లగ్నానికి శుక్రుడే మొదటి తరహా యోగాధిపతి. ఈ శుక్రుడు 5వ స్థానంలో స్వంత రాశి అనే బలాన్ని పొందినప్పుడు సంపూర్ణ అదృష్టాన్ని అనుభవించేందుకు జన్మించారని అర్థం. గురు భగవానునికి 5, 9 స్థానాలు గొప్ప యోగ ఫలితాలను ఇవ్వవు అన్నా 11వ స్థానంలో గురువు ఉన్నప్పుడు మధ్యమ వయస్సు తరువాత మంచి యోగ భాగ్యాలను, అదృష్ట అవకాశాలను ఇచ్చే అర్హత కలిగి ఉంటారు. కుంభలగ్న జాతకులకు శుక్రుడు 9వ స్థానంలో మూల త్రికోణ బలాన్ని పొందినప్పుడు ఉత్తమ యోగ భాగ్యాన్ని ఇస్తారు. 5వ స్థానంలో కూడా అతి మిత్ర స్థానం కాబట్టి ఉత్తమ యోగాన్నిచ్చే వ్యవస్థను కలిగి ఉంటారు. తర్వాత 11వ స్థానంలో గురువు స్వంత రాశి మూల త్రికోణ బలాన్ని పొందినప్పుడు కూడా మంచి ధనయోగాన్ని, పూర్వపుణ్య శుభ ఫలితాలను ఇస్తారు. మీన లగ్న జాతకులకు 5వ స్థానంలో లగ్నాధిపతి గురువు ఉచ్చం అనే స్థితిని కలిగి ఉండడం, 9వ స్థానంలో అతిమిత్ర స్థానం అనే స్థితిని కలిగి ఉండడం వల్ల మంచి యోగ భాగ్యాలను, అదృష్ట అవకాశాలను ఏర్పరచుతారు. సో 12 లగ్నాలకు 5, 9, 11 స్థానాలలో సహజ శుభగ్రహాలు అమరి ఉన్నప్పుడు నిశ్చయంగా జాతకుడు పూర్వపుణ్య ఫలితాలను అనుభవించడానికి జన్మించారని తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.